అందరికీ నమస్తే అండి. సింగర్ మంగ్లీ ఒక లేఖ ఒకటి రిలీజ్ చేసిందండి. నాకు ఏ రాజకీయ పార్టీలతోనే సంబంధం లేదు. నన్ను రాజకీయంగా నా పైన రాజకీయ ముద్ర వేయడంతో నేను చాలా అవకాశాలు కోల్పోయాను. దయచేసి నాకు రాజకీయ రంగు పొలమొద్దని చెప్పేసి ఆ లేఖ సారాంశం అన్నమాట. ఆ లేఖ చాలా పెద్ద మూలని చదవట్లేదు. మెయిన్ పాయింట్లనే ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. సింగర్ మంగ్లీ విజ్ఞప్తి. శ్రీకాకుళంలోని అరసవల్లి రథసప్తమి వేడుకల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారి ఆహ్వానంతో నేను ఒక కళాకారిణిగా పాల్గొన్నాను. ఎన్నికల సమయంలో వైసీపీ సంప్రదిస్తే ఒక ఆర్టిస్ట్గానే పాటలు పాడాను. ఈ క్రమంలో తనపై రాజకీయ ముద్ర వేయడంతో చాలా అవకాశాలు కూడా కోల్పోయాను. దయచేసి నా పాటకు రాజకీయ రంగు పొలమొద్దు. సింగర్ మంగ్లీ. నీ అంతటి నువ్వే పులు వేసుకున్నావు, ఎవడో పులు వేసాడు ఇక్కడ. సరే, రాజకీయ ముద్ర వేశారు అని చెప్పేసి అన్నావు కదా, నామినేటెడ్ పోస్ట్ ఇస్తే ఎందుకు తీసుకున్నారండి మీరు? ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా మీకు ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తే ఎందుకు తీసుకున్నారో? తీసుకోకూడదు, తిరస్కరించాల్సింది. నాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదండి, మీరు ఏ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా సరే నేను తీసుకోను. మనం తీసుకున్నాము, నెల జీతం తీసుకున్నాము, పదవులు అనుభవించాము, దాన్ని అడ్డం పెట్టుకొని మనకు నచ్చిన చోట, నచ్చిన ప్రదేశంలో, నచ్చిన దేవాలయాల్లో షూటింగ్లు చేసుకున్నాము, డ్యాన్సులు వేసుకున్నాము, అన్నీ బ్రహ్మాండంగా జరుగుకొని ఇవాళ మిమ్మల్ని ట్రోల్ చేశారని చెప్పేసి పైగా మీరు ఒక లేఖ కూడా రిలీజ్ చేయడం. మీ పైన ఎవరో రాజకీయ ముద్ర వేసేయలేదు. మొన్న కూడా మిమ్మల్ని ట్రోల్ చేయలేదు. కొంతమంది తెలుగుదేశం అభిమానులు రామ్మోహన్ రెడ్డి గారినే ట్రోల్ చేశారు. ఎందుకు? మీరు ఆవిడతో ఎలా వెళ్తారండి? ఆవిడని ఎలా ఆహ్వానిస్తారు? అసలు ఆవిడ చంద్రబాబు నాయుడు గారి పేరే పలకనని చెప్పేసి అన్నది కొంతమంది వ్యక్తుల దగ్గర. అలాంటిది మీరు ఆవిడని తీసుకొని వెళ్ళడం మమ్మల్ని మాకు బాధ కలిగించిందని చెప్పేసి రామ్మోహన్ రెడ్డి గారిని అన్నారు తప్పితే నిన్ను ఎక్కడైనా ట్రోల్ చేసారా? పైగా నీకు రాజకీయ రంగు నీకు మేము పులి వేసావా? ఎవరైనా మాట్లాడాడో నీ గురించి? అసలు అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించేస్తారో, నెల 4 లక్షలు 3 లక్షలు జీతాలు తీసుకుంటారో, అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడు వీళ్ళ కెరీర్ పనులకు దృష్టి ఉండదు. ఎందుకంటే నెల జీతం వస్తుంది కదా మనకి. అప్పుడు మనకి సినీ అవకాశాలు కానీ ఇలాంటివి ఏం అవసరం లేదు. ఎందుకు? మనకు జీతం వచ్చేది నెల 4 లక్షలు అనుభవించేయచ్చు. ఇవాళ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నా కెరీర్ పైన ముద్ర వేస్తున్నారు. ఈ విషయం మనం నామినేటెడ్ పదవి తీసుకోక ముందు ఉండాలి. అయ్యా, నాకు నామినేటెడ్ పదవులు గట్ట వద్దు, నా కెరీర్ పైన దెబ్బ పడుద్ది, నాకు అవకాశాలు కూడా రావు, వచ్చే అవకాశాలు పోతాయని చెప్పేసి మనకు అప్పుడు ఉండాలి. అప్పుడేం ఉండదు, ఎంత చక్కగా జీతం వచ్చుద్ది మనకి, పైగా స్పెషల్ ఎలివెన్స్లు ఉంటాయి, సకల సౌకర్యాలు ఉంటాయి, మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా షూటింగ్లు చేసుకోవచ్చు అనే ఆలోచన అప్పుడు. చాలా పెద్ద లేఖ రాసుకొచ్చిందండి, మామూలు పెద్ద లేఖ అదిగో. ఇక ఫేక్ ప్రచారం అని చెప్పేసి అన్నాను కదా, ఇక్కడి నుంచి చదువుతా, ఆ పైదంతా వదిలేసేయండి, ఇదంతా మన సంబంధం లేని అంశం. కానీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఎక్కడ అనని మాటలను ఆధారాలు లేకుండా, వాస్తవాలు తెలియకుండా కొందరు కావాలనే రాజకీయ లబ్ధి కోసం ఫేక్ న్యూస్ను ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి నేను పాట పాడను అన్నది ముమ్మాటికి వాస్తవం కాదని ప్రమాణం చేసి చెబుతున్నాను. మొదట్లో వైఎస్ఆర్సీపీకి పాడిన కారణంగానే కావచ్చు, 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎవరో కూడా నన్ను సంప్రదించలేదు. దేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం కలిగిన అంత పెద్ద మనిషిని ప్రచారం చేయడం న్యాయమేనా? 2019 ఎన్నికల్లో వీడియో క్లిప్పులతో రాజకీయ పార్టీలకు ముడిపెట్టి నాపై విషప్రచారం చేస్తున్నారు. ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చిన నాలాంటి బలహీనురాలుపై ఇలాంటి వ్యతిరేక ప్రచారం చేయడం చాలా బాధాకరం. ఇగో వీళ్ళు చేసిన ఎన్ని చేస్తారండి, వాళ్ళ దాకా వస్తాడు, కులాన్ని తీసుకొచ్చేస్తారు మళ్ళీ. ఇది ఒక అతిపెద్ద దరిద్రం. నీ వీడియో చూపించినా ఒక నిమిషం ఉండు. గతంలోని రాజకీయ పార్టీలకి సంబంధం లేదు, నా పైన రాజకీయ ముద్ర వేసారని మాట్లాడుతున్నావు కదా, ఒకసారి ఉండు. తమరు వీడియోలు కూడా ఉన్నాయి, లేకుండా పోతాయా? ఇక నీదే కదా ఇది. నువ్వే కదా అది మాట్లాడింది, నువ్వే కదా. ఫ్యాన్ మీద ఎట్టంటే చల్లగా ఉంటాం, చల్లగా గాలి వచ్చింది, 5 ఏళ్ళు ప్రశాంతంగా ఉంటాం, మాట్లాడింది మనమేనే కదా. మనకి ఇక్కడ ఎవడు రాజకీయ రంగు పులి వేసింది? నీ అంతటా నువ్వు పులి వేసుకున్నావు. అక్కడికి వెళ్ళి మెల్ల కండువ వేసుకోలేదు, కండువ కాదు అది.
మెల్ల ఒక కండువా వేసుకొని మరీ ప్రచారం చేశారు కదండి 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు కోసం పని చేశారు కదా. మీరంతా పని చేయకపోతే అనుకోవచ్చు, పని చేసినందుకే కదా మీకు నామినేట్ పదవి ఇచ్చింది, ఊరికే ఇచ్చేసారా? లేదంటే మీరు పెద్ద తోపు తురుము కానని చెప్పేసి మీకు ఇచ్చేసారా? లేదంటే 10 మందికి సేవ చేసిద్దిరా ఆవిడ, సేవా గుణం ఎక్కువ, సమాజంలో ఇలాంటి వ్యక్తులు మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మీకు ఇచ్చేసారు. మీకు ఎందుకు ఇచ్చారు నామినేటెడ్ పదవి? వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేసిన వాళ్ళనే కదా మీకు పదవి వచ్చింది. తిరస్కరించాల్సింది పదవి వచ్చినప్పుడే. నాకు రాజకీయాలతో సంబంధం లేదండి, నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు, నా పైన రాజకీయ ముద్ర వేయొద్దు, నాకు అవకాశాలు పోతాయి, నేను పాటను నమ్ముకున్నాను, నేను జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను, నాకు రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదు, నేను మీ పార్టీ తరపున కానీ లేదంటే ఏదైనా సరే మీరు పదవులు ఇస్తే నేను తీసుకోనని చెప్పేసి ఖరాఖండిగా చెప్పి మనం పదవులు అనుభవించకూడదు. అనుభవించిన కాల్చికి అనుభవించేసాం, ఇవాళ కూడా అనుభవిస్తున్నాం కదా. నెల జీతం అయితే తీసుకుంటున్నాం కదండి మనం. మరి ఇన్ని చేసిన తర్వాత కూడా రాజకీయ ముద్ర పడకుండా ఎలా ఉంటుంది? ఎవడు తెస్తాడో ఎవడు వేసేస్తాడు రాజకీయ ముద్ర? మనంతటా మనం వేసేసుకున్నాం అక్కడ. అవునా? కళాకారినిగా నువ్వు పాటలు పాడాలో తప్పులేదు, అందరూ పాడతారు, చాలామంది పాడతారు. తెలుగుదేశం పార్టీకి పాడినోళ్ళు వైసీపీకి పాడారు, వైసీపీకి పాడిన వ్యక్తులు తెలుగుదేశానికి కూడా పాడారు. అది వాళ్ళ వృత్తి, అంతేనా? కానీ నువ్వు ప్రచారం కూడా చేసావు కదా వెళ్ళి. అంటే కళాకారినిగా ప్రచారాలు కూడా చేస్తారా? కొన్ని అలాగే చేసేవా? లేదు, సింపుల్గా చెప్పు, ఒక కళాకారినిగా నాకు డబ్బులు ఇచ్చారు ప్రచారం చేయడానికి రమ్మన్నారు, వెళ్ళిన అంతే అని చెప్పేసి చెప్పేది ఉండే. పదవులు తీసుకోక ముందు చెప్పాలి. ఇక డైలాగులు కొట్టేసి మన పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి మన ఇష్టానుసారంగా మనం చేసేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత, పార్టీ ఓడిపోయిన తర్వాత నాకు రాజకీయాలకి సంబంధం లేదని చెప్పని అనకూడదు. ఒకవేళ నిజంగా 24 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుచుంటే ఇలాంటి డైలాగులు కొట్టేదని పెట్టి ఇప్పుడు ఉన్న పదవి కంటే అంతకన్నా పెద్ద పదవి ఆశించేద్దాం కదా మనం. అవునా లేదా? ఇవన్నీ ఇలాగ ఉంటాయి. అదే ఇది మిమ్మల్ని ఎవరో ట్రోల్ చేస్తున్నారనో, మీ పైన ఎవరో విషయం కక్కుతున్నారనో దయచేసి ఇలాంటి డైలాగులు కొట్టడం మానేసి ఎక్కడైనా మీ వృత్తిపరంగా ఎవరన్నా వచ్చి పాటలు పాడమని చెప్పేసి అంటే, ఒకవేళ మీకు పాడడం ఇష్టం లేకపోతే లేదండి నాకు ఇష్టం లేదు, నాకు చాలా పనులు ఉన్నాయి అన్నారు. ఇష్టం లేదని కూడా కాదు, నాకు చాలా పనులు ఉన్నాయి, ఆల్రెడీ కమిట్మెంట్లు ఉన్నాయి, ఖాళీ లేదండి, నేను చాలా పాటలు పాడేది ఉంది ఇంకాను అని చెప్పాలి తప్పితే నేను ఆయన పేరు తలవను, నేను ఆయన పేరు చెప్పను, ఆయన పేరు పలకడమే నాకు ఇష్టం ఉండదు, ఇలాంటి డైలాగులు కొట్టకూడదు. అర్థమైందా? ఇప్పుడు నీ పైన వస్తున్న ఆరోపణ ఏదైతే ఉందో, నువ్వు చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా పలకనని చెప్పేసి అన్నామని, అది 100% నిజం. నువ్వు వచ్చి లేఖలో అది అబద్ధం అని చెప్తే అయిపోద్దా? నీకు గుర్తుండకపోవచ్చు కానీ విన్న వ్యక్తులకు గుర్తే కదా, గుర్తుండదా? కాబట్టి ఇలాంటి సొల్లు డైలాగులు ఇంకెప్పుడు కొట్టవద్దండి, మా రిక్వెస్ట్ అది గుర్తుపెట్టుకోండి బాగా. మళ్ళీ మధ్యలో కులాన్ని తీసుకొచ్చి అది తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి రభస చేయొచ్చు. అయినా ఇది వెనకటికి సామెత ఉంది, అయిపోయిన పెళ్ళికి బాధేయాలని చెప్పేసి అని. అయిపోయింది, ట్రోలింగ్ అయిపోయింది, అంతా సర్దుమణిగిపోయింది. మళ్ళీ ఒక లేఖ రాసేసాం మనం ఏదో రెచ్చగొట్టే విధంగా. అయిపోయిందని పైకి లేపడం అంటే ఇదే. అందరూ మర్చిపోయారు. నువ్వు దర్శనానికి వెళ్ళింది, తర్వాత రామ్మోహన్ నాయుడు గారిని ట్రోల్ చేసింది, నువ్వు అన్న మాటలు ప్రచారం చేసింది, అంతా అయిపోయింది, అందరూ సర్దుమణిగిపోయారు, అంతా వాళ్ళందరూ వంశీ టాపిక్ మీద పడ్డారా. సడన్గా ఒక లేఖతో నేను కూడా ఉన్నాను, నన్ను మర్చిపోతే ఎలాగని చెప్పేసి ఒక లేఖ ఒకటి రిలీజ్ చేసేస్తావు. సైలెంట్గా ఉంటే అయిపోయాయి. ఆ లేఖ రిలీజ్ చేయకపోతే వీడియో కూడా చేయను. ఇంతకుముందు కూడా చేయలే. నువ్వు దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా మహిళ గురించి ఏం మాట్లాడుతావులే, కామన్గా జరుగుతూ ఉంటాయని చెప్పేసి చేయలే. కానీ నువ్వు లేఖ రిలీజ్ చేసిన తర్వాత చేయాల్సి వచ్చింది. కాబట్టి ఏంటంటే ఇక మనం ఎలాంటి డైలాగులు కొట్టడం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది.